హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసా మంచిగంటి. మార్నింగే లెగటం అయితే అయింది. పాపకైతే ఇవాళ స్కూల్ లేదండి, ఇంకా అందుకే లెగిసాను. ఇంక ఇవాళ పాపకు స్కూల్ లేదు కదా, పూరి అయితే ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తున్నా. స్నానం కూడా అయింది, ఇంకా పూజ అయితే చేయాలి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు, పూజ చేస్తాను. అయితే ఈలోపు పిల్లలు మళ్ళీ అది లేట్ అయింది కదా, ఆకలికి ఆగలేరని అయితే పూరి చేస్తున్నాను. పూరి చేయటం అయ్యాకైతే పూజ చేశాక అప్పుడు నేను తినేస్తాను. వచ్చేసి ఇవాళ పూరి అండి. ఇంకా పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో కర్రీ అయితే చేశాను, కుక్కర్లో వేసాను ముందే. ఇంకా ఇవైతే రెడీ అవుతున్నాయి. ఇంకా పిల్లలకి అయితే పెట్టాను కదండి, వాళ్ళకి టిఫిన్ అయితే పూరి వేసేసాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశానండి. కంప్లీట్ చేశాక వీడియో షూట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ తినాలి. పూజ చేసుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కమెంట్ చేయండి. చూసినారుగా, పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే నేను టిఫిన్ తినాలి. చాలా లేట్ అయిపోయింది, 9:40 అవుతుంది టైం. పూరి చేసేసరికి లేట్ అయింది. ఓకే, అన్నీ అయితే తెచ్చిపెట్టుకున్నాము అన్నం తినడానికి. పాప నేనైతే తింటున్నాము, బాబు గడు పడుకున్నాడు, వాళ్ళ డాడీ కూడా పడుకున్నాడు. మేమిద్దరం అయితే అన్నం తింటున్నాం. పాప నేను, అత్తయ్య కూడా వస్తుంది. అత్తయ్య పెరుగు ప్యాకెట్ కోసం వెళ్ళింది మజ్జిగ చేయడానికి. మేమైతే తింటున్నాం. ఆల్మోస్ట్ టైం 2 దాటిపోయింది. చూస్తున్నారు కదండి, ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేయలేదు. మా బాబు గారు బాగా చికాకు చేశాడు. ఇంకా వాడిని అలా పడుకోబెడుతూ ఉన్నా. ఇంకా తర్వాత పాపని డ్యాన్స్ క్లాస్కి అటు ఇటు తీసుకెళ్ళా. వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఫోన్ చేతిలో లేదు. ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించలే. ఆఫ్టర్నూన్ ఒకసారి షాపింగ్ మాల్కి షాపింగ్ చేద్దామని వెళ్ళాము. అక్కడ ఫుల్గా జనాలు ఉన్నారని మళ్ళీ వెనక్కి వచ్చాము, బాబుని పడుకోబెట్టి వెళ్ళాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అనుకోకుండా వెళ్ళాం. అట అని వెళ్ళలేదు, వేరే చోటుకనే వెళ్తూ అక్కడ జనాలు కొంచెం తగ్గినట్టున్నారు. చూద్దాం, మళ్ళీ ఆఫర్స్ వాటితో లాస్ట్ అన్నట్టుగా వెళ్ళాము. ఒక బ్యాగ్ అయితే చూడండి, దీంట్లో ఉన్న బ్యాగ్ అయితే ఇవాళ షాపింగ్ చేసింది. ఈ బ్యాగ్ వచ్చేసి నేను మళ్ళీ మీకు క్లియర్గా ఈ బ్యాగ్ కింద ఉన్న బ్యాగ్ వచ్చేసి నిన్న షాపింగ్ చేసింది. అది కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నా, బట్ నాకు కుదరలేదు. చిన్న బిట్టు షూట్ చేశాను అంతే. ఇవాళ అయితే అసలు ఫుల్ జనాలు ఉన్నారు, అసలు అక్కడ వీడియో అనేది షూట్ చేయలే. వచ్చాక ఏమేమి తీసుకున్నాం అనేది చూపిద్దాంలే అన్నట్టుగా అలా ఉంచాను. బట్ అయితే ఏంటంటే ఆ కింద ఉన్న బ్యాగ్ మా కోసం షాపింగ్ చేసింది. ఈ బ్యాగ్ వచ్చేసి మా కోసం కాదు, మా మమ్మీ కోసం, మా పిన్ని కోసం, మా వదిన కోసం, మా తమ్ముడి కోసం చేసింది షాపింగ్ అన్నట్టు. అదండి, ఈ బ్యాగ్ వచ్చేసి మా ఇంట్లో వాటి కోసం షాపింగ్, ఇంట్లోవి. ఈ బ్యాగ్ వచ్చేసి ఇవాళ షాపింగ్ చేసాము. ఇంకా ఇవైతే అవి లేవు ఇందులో ప్రస్తుతానికి, మాకంటే ఏం తీసుకోలేదు, దీంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ నేనైతే క్లారిటీగా మీకైతే చూపిస్తాను ఒక్కొక్కటిగా తీసి. ఇప్పుడు కొంచెం పిల్లలు అయితే అలా చేస్తున్నారు, వాళ్ళని సైలెంట్ చేశాకైతే తీస్తాను. కాసంలో ఆషాఢం ఆఫర్స్ జరుగుతున్నాయని అయితే వెళ్ళాము. బాగానే ఉన్నాయి, బట్ పర్లేదు. కానీ ఆఫర్లు ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని అంత బాగాలేవు. చేసేసారు. ఇంకా ఈరోజు టిఫిన్ చేశాను, ఉప్మా చేస్తే ఉప్మా తింటున్నారు. ఇంకా షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి బాగా అలసిపోయారు. ఎంత రచ్చ చేశారు, అంతా తిరిగి మామూలుగా కాదు. అసలు వీళ్ళని చూడాలా, అక్కడ ఐటమ్స్ని చూడాలి, అర్థమే కాలే. మా వాడైతే మరీ దారుణం. ఇంకోసారి ఏమనిపించింది అంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు అని అయితే అనిపించింది. చూసినారు కదండి, ఇవి 2 బ్యాగులు అయితే ఉన్నాయి. ఆ రోజు అయితే వెళ్ళామన్నా కదా షాపింగ్కి, ఒక రోజు ఒక బ్యాగు. అక్కడ వీడియో తీయడం అయితే నాకు అస్సలు కుదరలేదు. అందుకే ఇప్పుడైతే చూపిస్తాను ఏమేమి తెచ్చామని. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు దేంటో చూపిస్తాను. వీటికి వెళ్ళిన రోజు చిన్న బిట్టు వీడియో షూట్ చేశాను, అది కూడా కలుపుతాను. ఇంక ఇది వచ్చేసి మాకు, మా ఇంట్లోకి. ఇది వచ్చేసి మాకు కాదు, చెప్పాను కదా. ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇంకా చూడండి, ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ తీసుకున్నాము. డోర్ మ్యాట్స్ 1+2 ఆఫర్ ఉంది. ఇవి వచ్చేసి 100 పడిందండి మాకు. ఇంకా ఇది వచ్చేసి డోర్ మ్యాట్స్. అక్కడ ఇంక ఇవి వచ్చేసి బెడ్షీట్స్. ఆషాఢం ఆఫర్ అయితే ఫుల్గా రన్ అవుతుంది. ఇవి కాటన్ బెడ్షీట్లేనండి. 3 తీసుకున్నాము. ఈ 3 కలిసి 650 పడినాయి. 3 కలిసి 650. ఇందులో అయితే మేము 3 తీసుకున్నాము.
ఈ బ్యాగ్ ఆ రోజు 2 బ్యాగులు అయ్యాయి, పెద్ద బ్యాగ్ ఒకటి, ఈ కవర్ ఒకటి. ఇది వచ్చేసి ఇంకో బ్యాగ్ అండి. ఈ బ్యాగ్లో వచ్చేసి పాపకు తీసుకున్నాము. పాపకు కూడా ఎలా అంటే టీషర్ట్స్ 4 టీషర్ట్స్ కలిపి 500, అంటే జీన్స్ మీదకి స్కర్ట్స్ మీదకి వేసుకునేలాంటివి అన్నట్టు. ఇలా ఈ మోడల్ అయితే తీసుకున్నాము. ఇంకన్నీ మోడల్ 4 కలిపి 500, రీజనబుల్ అనిపించింది. చాలా బాగున్నాయి క్లాత్ కూడా. ఇంక ఇవి 2 వచ్చేసి నైటీ పాయింట్స్ అయితే తీసుకున్నాము. ఇవి కూడా ఇది ఎంతో పడిందండి, గుర్తులేదు. పాపకైతే ఇవి 2 తీసుకున్నాము. ఇవి కూడా ఏదో ఆఫర్ ఉంటే తీసుకున్నాము. ఇంకా వచ్చేసి ఇందులో వచ్చేసి మా ఆయన అయితే ఒకటి ఇది లోయర్ తీసుకున్నాడు. ఇంక ఇవేనండి మా ఫ్యామిలీ, మా ఇంట్లో కావాల్సినవి షాపింగ్ చేసినాయి ఇవే. ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. ఇంక ఇవి వచ్చేసి మా బ్రదర్ అండి, మా చిన్న తమ్ముడు అయితే వాడు వీడియో కాల్ చేశాడు అక్కడికి వెళ్తే పలానా తీసుకోమని. బట్ వాడు చెప్పిన దాంట్లో ఇంకా ఇవి కూడా జీన్స్ కూడా ఆఫర్ అండి. కేజీ సేల్ పెట్టారు. కేజీకి 800 ఫర్ కేజీకి ఎన్ని వస్తాయి అన్నీ. ఇంకా ఇవైతే కేజీ పైనే ఉన్నాయి. మొత్తం ఈ 2 జీన్స్ కలిపి 1020 పడ్డాయి. ఇంక ఇది ఒక షర్ట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 650 పడింది వాడికి. ఇవి అయితే వాడు టీషర్ట్స్ కూడా తీసుకోమన్నాను. టీషర్ట్స్ కూడా కేజీ సేల్ రన్ అవుతుంది. అయితే ఏమైందంటే కేజీ ఫర్ 800 ఫర్ కేజీ. అయితే టీషర్ట్స్ అయితే మా తమ్ముడు సైజ్ అయితే దొరకలేదు, 2నే దొరికాయి. ఆ 2 ఎందుకులే అని ఇంకా మేము ఇచ్చేసాము. ఇంకొచ్చేసి ఇవి వచ్చేసి శారీస్. ఇంకా నేనైతే నా కోసం అని వెళ్ళాను కానీ నా కోసం అయితే ఏం తీసుకోలేదు. మళ్ళీ వెళ్తాను ఇంకా శ్రావణంలో అయితే మళ్ళీ అమ్మవారికి శారీ పెట్టుకోవాలి కదా. ఇవి 3 కలిసి సేమ్ మోడల్ తీసుకున్నాను. ఎందుకంటే ఇవి వచ్చేసి మా మమ్మీకి పిన్ని వాళ్ళకి, అందుకే ఇలా తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఈ బ్యాగ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళది అన్నట్టు, మా మదర్ వాళ్ళ ఫ్యామిలీది అన్నట్టు. అవి బ్రదర్, ఇవి మదర్ వాళ్ళకి, మమ్మీకి పిన్నికి అది తీసుకున్నాను. శారీస్ ఎలా ఉన్నాయో అయితే నాకు కామెంట్ చేయండి. ఇవి కూడా వచ్చేసి 1 శారీ వచ్చి 444 పడింది. చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు రన్నింగ్ నచ్చాయి, సర్లే అని తీసుకున్నాను. ఇంక ఇదండి, ఇంకన్నీ అయితే చూపించాము. ఫైనల్గా ఈ 3 బ్యాగ్స్ అయితే అయ్యాయి. ఈ బ్యాగ్ వచ్చేసి ఈ 2 బ్యాగ్స్ వచ్చి ఒకరోజు వెళ్ళాము షాపింగ్కి. ఈ బ్యాగ్ వచ్చేసి అనుకోకుండా ఇంకో రోజు వెళ్ళాము. నేను తీసుకున్నవి ఎలా ఉన్నాయి, నచ్చాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా అయితే వీడియో అయితే ఇదేనండి, ఇంకా చూపించలేదు కదా అని అయితే మళ్ళీ చూపించాను. ఫ్రెండ్స్ చూశారు కదండి, అవేనండి మేము షాపింగ్ చేసింది. అయితే ఒకరోజు అయితే షాపింగ్ కనే వెళ్ళాము. ఆ రోజు బాబుని తీసుకొని వెళ్ళడం వల్ల వాడు ఫుల్ చికా చేశాడు. అందుకే ఇంకా ఆ రోజు శారీ సెక్షన్ అవి చూడలేక వెళ్ళాను. ఇంకా బెడ్షీట్స్ ఇవి డోర్ మ్యాట్స్ తీసుకొని పైకి వెళ్ళాము పాప కోసం తీసుకుందాం ఏమన్నా అని. ఇంకా వాడు అప్పటికే చాలా చికా చేస్తుంటే ఇంకా మేమైతే వచ్చేసాము ఇంటికి. ఆ నెక్స్ట్ డే అయితే అనుకోకుండా వెళ్ళాము, పిల్లలిద్దరిని తీసుకొని. అటనే అనుకోలేదు, వేరే అని ఎటో వెళ్తూ ఉంటే సడన్గా అక్కడికి వెళ్ళాము. జనాలు లేరు కదా అని అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజు చూసే కానీ నాకు జనాలు ఫుల్గా ఉన్నారు. లోపల పిల్లలు ఒకటే అల్లరి చేయటం అది ఇది చేస్తూ ఉంటే ఇంకా రోజు అయితే అలా అవే తీసుకున్నాము. ఇంకా నేనైతే తీసుకోలే, నేను మళ్ళీ తర్వాత తీసుకుంటాలే అని అయితే వచ్చేసాను. ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.